ఈరోజు ఈ కార్యక్రమం జరిగించుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మొదటిగా నేను సేవలోనికి వచ్చిన నాటి నుండి సేవ అంటే ఇంతేనేమో అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆ మహారాష్ట్రలో అడుగుపెట్టామో అసలు మనం చేసేదే సేవ కాదు అనిపించింది. నాతో పాటు వెళతా ప్రకాష్ అయ్య గారు, వాస్తవంగా అయ్యగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ సేవ పరిచర్య వాళ్ళదంతా ఒక సహవాసం. కానీ నేను అడగగానే దైవజనులు తప్పకుండా అయ్యా వెళదామని ఆయన కూడా నాతో పాటు రావటం, ఆ ప్రాంతాల్లో మేము అక్కడ జరిగిన సేవ, అక్కడ జరుగుతున్న సువార్త అంతా చూసి మేము ఎంతగానో బలపడ్డాం. అది తీసుకొచ్చి సంఘానికి చెప్తే మనం ఒక 50,000 పెట్టి సభ పెడితే సంఘం ఎంత ఆనందపడద్దో అంత ఆనందపడింది సంఘం. దేవునికి స్తోత్రం. దాంట్లో నేను పొందుకున్న అనుభవం ఏంటంటే, మొదటిగా ఆ ప్రాంతాల్లో మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో నేను చూసింది, నన్ను అన్నయ్య ఒక చోటకు తీసుకువెళ్ళారు. వెళ్తా ఉన్నాం, ఎంత దూరం వెళుతున్నాం, 12 కిలోమీటర్ల కారులో 12 గంటలు అట్లా కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాం. కానీ మందిరం రాట్లా. నేనేమనుకుంటున్నానంటే మనకలాగా రోడ్డు పక్క ఒక మందిరం, వీధిలో ఒక మందిరం ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఆ మహారాష్ట్రలో నేను చూసింది ఏంటంటే మందిరాలు ఉన్నాయి. ఉన్నది ఎక్కడ ఉంటే కొండ మీద ఉంది, లేకపోతే లోయలో ఉంది. ఆ రోజున మేము ఒక మందిరానికి ఒక చోటకి అడుగు పెట్టాము. అక్కడికి వెళ్ళగానే 2 దైవజనులు ఉన్నారు. ఆ దైవజనులు యవనస్తులే, యవన కాలంలోనే ఉన్నారు. వాళ్ళకి వివాహమైంది, చిన్న పిల్లలు. ఆ పిల్లలను చూడగానే మేము తినటానికి స్నాక్స్ పట్టుకెళ్ళాం. మాకు తర్వాత కావాలి అని కూడా ఆలోచించలే. తీసుకెళ్ళి ప్రకాష్ అయ్య గారు తీసుకెళ్ళి ఆ పిల్లలకి ఇచ్చేస్తున్నారు. అయ్యా అదేంటి మనం 4 రోజులు ఉండాలి కంటే మనకు దేవుడే ఇస్తాడులే అని చెప్పి ఆ పిల్లలను చూసి జాలేసి ఆ పిల్లలకు పెట్టేశారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏది కోరుకోకుండా అక్కడ దేవుని పని చేస్తున్నారు. మేము వెళ్ళగానే చూసాం, అక్కడ ఒక బోర్డు ఉంది, అక్కడ ఒక చిన్న గది ఉంది. తలుపేసుకుని ఇక్కడ ఏం చేస్తారయ్యా అంటే బైబిల్ క్లాసులు చెప్తారంట. ఎవరికి? మందిరంలో ఉన్న వాళ్ళకి. వీళ్ళకి ఆదివారం ఆరాధన కాదు, ప్రతిరోజు కూడా ఎవరు వచ్చి కూర్చుంటే వాళ్ళు బైబిల్ క్లాసులు చెప్తారంట. నాకు చాలా సంతోషం అనిపించింది. అక్కడతో వాళ్ళు ఆగరు. వాళ్ళ దినచర్య ఏంటయ్యా అంటే మనం ఆదివారం ఆరాధన, శుక్రవారం ఆరాధన, బుధవారం ఆరాధనకి ఎట్లా క్రమంగా వెళ్తామో అట్లాగా 9ంటికి ఒక ఆరాధన, 10ంటికి ఒక ఆరాధన, 11ంటికి ఒక ఆరాధన. వాళ్ళ దినచర్య అంతా కూడా అతను రోజు చేసేది ఏంటంటే ప్రతి మందిరానికి వెళ్ళటమే. ఆదివారమే ఆరాధన అని కాదు, ఒకరోజు మంగళవారం ఒక చోట ప్రార్థన, బుధవారం ఒక చోట ప్రార్థన, గురువారం ఒక చోట ప్రార్థన, అట్లా విస్తారంగా అతను తిరుగుతూ ఉంటే అతను చూసి నాకు జాలనిపించింది. కానీ ఏమి ఇవ్వగలం? మనం ధన సహాయం డబ్బు ఇద్దామన్నా కానీ వాళ్ళు మనం ఇచ్చింది తీసుకోరండి. వాళ్ళ కోసం మనం చేసేది ఏంటంటే ప్రార్థనే. వాళ్ళు ఎంతగా దేవుళ్ళలోకి నడిపిస్తున్నారంటే ఒక మందిరంలోనికి అన్నయ్య తీసుకువెళ్ళారు. మేము అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం 7:30, 8 అయిపోతుంది. ఆ ప్రాంతం అంతా కూడా పాములు అవన్నీ తిరిగే ప్రాంతాలు. మేము వెళ్ళేసరికి మందిరంలో ఎవరో కనపడలా. మేము వచ్చే దారిలో కూడా ఎవరో కనపడలా. మేము అట్లా వెళ్ళి ప్రారంభ ప్రార్థన చేశారు వాళ్ళు. ఒక్క పాట పాడారు. ఆ పాట ఆమెననే లోపు భూమిలో నుంచి పుట్టుకొచ్చినట్టు మందిరం అంతా జనం నిండిపోయారండి. నాకు అసలుకి ఎంత ఆశ్చర్యం వేసిందో. ఆ విషయాన్ని వచ్చి నా మందిరానికి చెప్పాను. అది చెప్పిన నాటి నుండి ఆరాధనకు వచ్చేవాళ్ళు, వాక్యం మొదలుపెట్టి వచ్చేవాళ్ళు ఒక 10 మంది వాళ్ళ మనసు మార్చుకుని ఉదయం 9 గంటలకు ఆరాధనకు రావటం ప్రారంభించారు. ఒక ఆశీర్వాదం మొదలైంది, ఒక దీవెన మొదలైంది. అక్కడ నేను చూసి వచ్చింది ఏదో వ్యర్థంగా పోకుండా నా సంఘానికి తెలియపరిచాను. నా సంఘం అభివృద్ధి పొందింది. వాళ్ళలో చూశాను. ఒక పాటేనండి, రెండో పాట ఆరాధనే. వాళ్ళు ఆరాధన చేస్తున్నారండి. మనం అంటే కెనడీ లేకపోతే ఆరాధన రాదు నాకు. కానీ వాళ్ళ ఆరాధన చూస్తేనండి, వాళ్ళు చప్పట్లు కొట్టి వాళ్ళ ఆరాధన చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే మాకు ఎంతో సంతోషం అనిపించిందండి. ఆ రోజున మేము ఇంకా నిజంగా పరలోకానికి నేను అర్హుడినో కాదో అది దేవుడు నిర్ణయిస్తాడు. కానీ నిజంగా అక్కడ పరలోకంలో ఉన్నట్లు ఆ అనుభవాన్ని నేను చూశానండి. ఎందుకంటే మిషనరీలో ఆ అనుభవం నేను పొందుకున్నాను. వాళ్ళ ఆరాధనే కానీ వాళ్ళ భక్తి జీవితమే కానీ అక్కడ నేను పొందుకున్నాను. ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట మేమేదో ఒక 100 మంది ఉంటే ఒక గంట పాట పాడతాం, ఆరాధన చేయటం. మనం ఏంటంటే 10 మంది ఉంటే కానీ మనకు పాట రాదు, ఆరాధన రాదు. కానీ మేము అక్కడికి వెళ్ళంగానే ఏంటో ఆ ఉద్యోగం తెలియదు. కానీ డోలకు చూడంగానే అన్న లాక్కోవటం, నేను లాక్కోవటం, ఆరాధన చేయటం. అరగంట పాటు ఆ మందిరంలో ఆరాధన చేసి చేతులు ఎత్తి ప్రార్థన చేసి ఆ సంఘంలో ఉన్న కొరతను బట్టి ప్రార్థన చేసిన వెంటనే ఆ దైవజనుడు కూర్చున్నాడు. ఆ దైవజనుడు సేవలోకి ఎట్లా వచ్చాడు, మిషనరీలోకి
సేవలోకి ఎట్లా వచ్చాడు ఆయన చెప్తా ఉంటే కళ్ళెంపటి నీళ్ళు ఆగండి. అలాంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు మేము ఆ మహారాష్ట్ర ప్రాంతాల్లో విన్నాం. అట్లాగే గడిచిన దినాల్లో నేపాల్ మిషనరీగా వెళుతున్నారని తెలిసి కొంతమంది దైవజనులు వెళ్తున్నారన్నప్పుడు నాకైతే ఆశ ఉంది. కానీ అన్నయ్య 6 అని చెప్పారు, కుదురుతుందో లేదో అని అనుకున్నాం. కానీ ఎందుకో దైవజనులు నాన్న వస్తావా అనగానే తప్పకుండా నేను వస్తానయ్యా అని 3 నెలల ముందే నేను చేసే ఉద్యోగానికి లీవ్ పెట్టుకుని వెళ్ళడం జరిగింది. నిజంగా అక్కడ గడిపిన 8 రోజులు కూడా ఒక గొప్ప అనుభవం ఏంటంటే నేను నేర్చుకుంది ఏంటంటే, మొదటిగా నేను అక్కడ నేర్చుకుంది ప్రతి మందిరంలోకి అడుగు పెట్టగానే, ఇప్పుడు ఒక మందిరంలోకి అడుగు పెట్టాం, ఆ మందిరంలోకి అడుగుపెట్టగానే ఉదయకాలమే చేతులు ఎత్తడం, ఉదయకాలమే అక్కడ ప్రార్థన చేయటం. ఏ ప్రార్థన? ప్రాంతాలలో ఉన్న సమస్యలన్నిటిని బట్టి ఆ సంఘంలో ఇప్పుడు కూడికి జరగబోతుంది, దానిని బట్టి ఉదయమే ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన వెంటనే మళ్ళీ 9-9:30కి మళ్ళీ రెడీ అయిపోయి, అప్పటికే ఉదయం చన్నీళ్ళు స్నానం చేసి, అంటే నేను చేయలేదు అనుకోండి, నేను వేడి నీళ్ళు చేసా, అన్నాళ్ళు అందరూ చన్నీళ్ళే. వాళ్ళు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో, కొట్టుడు పంపు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ చన్నీళ్ళలో స్నానం చేసి వచ్చి ప్రార్థనలో ఏకీభవించడం, తుండు కప్పుకొని కానీ బన్నీ వేసుకొని కానీ ముందు ప్రార్థన జరుగుతుంటే ప్రార్థనలు ఏకీభవించాలని మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారండి. అక్కడ ఉన్న ప్రాంతాలన్నిటిని బట్టి ప్రార్థన చేశారు. మళ్ళీ 9:30కి మేము వెళ్ళి పైకి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేసరికి 200 మంది 300 మంది మందిలో ఉన్నారండి. నాకు ఆశ్చర్యం వేసింది, అదేంటి అన్నయ్య చూస్తేనేమో ఈ ప్రాంతం ఏమో క్రైస్తవులకి ఇది చావు దెబ్బ లాంటిది, సమాధి లాంటిది అని చెప్పారు, ఇక్కడికి ఎవరో రారేమో 2-3 ఉంటారేమో అనుకుని పైకి వెళ్ళి వాళ్ళు పెట్టిన టిఫిన్ తిని కిందకు వచ్చేసరికి మేము స్టేజ్ మీద వెళ్ళటానికి కూడా మాకు దారి లేదండి. అంత విశ్వాసంతో జనాలు వచ్చేసారండి. నిజంగా నా అనుభవం ఏంటంటే, వాస్తవంగా నేను ఈ సేవ చేయటం, ఈ సేవలోకి అడుగుపెట్టడం అది దేవుని కృప. దైవజనులు ఎంతోమంది నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించారు. కానీ ఈ సంవత్సరం దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, మునుపెన్నడు దున్ననటువంటి బీడు భూములు మీరు దున్నుతారు అన్నారు. ఏంటో ఈ వాగ్దానం ఎందుకు ఇచ్చారో, సంఘానికి ఇచ్చాడేమో దేవుడు అనుకున్నాను. దేవుడు నాకు ఇచ్చారా అని ఆ ప్రాంతంలో నేపాల్ అడుగుపెట్టినప్పుడు మొదటి ప్రార్థన దేవుడు నాతోనే చేయించాడండి. నేపాల్ అడుగుపెట్టినప్పుడు మొదటి వాక్యం నాతోనే చెప్పించారండి. నేపాల్ నుంచి బీహార్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చివరి ప్రార్థన కూడా నాతోనే చేయించారు. నిజంగా చిన్నవాడినైన నన్ను దేవుడే నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చారని ఎందుకో అన్ననోట ఆ మాట రావటం, అక్కడ ప్రార్థన చేయటం, అక్కడ వాక్యం చెప్పడం ఏనాడు నేను అనుకోలేదండి. ఈ చుట్టుపక్కల మందిరాల్లో వాక్యం చెప్తాను అనుకున్నాను, కానీ ఆ బీహారు, పాట్నా, నేపాల్ ఆ ప్రాంతాల్లో వాక్యం చెప్తాను అనుకోలే. వాక్యం అంటే గొప్ప గొప్ప మర్మలేం చెప్పలే, నా సాక్ష్యాన్ని అక్కడ చెప్పాను. నేను సేవలోకి ఎట్లా వచ్చాను, సేవలోకి ఎలా ఎదిగాను, ఏ దైవజనులు సేవలకు నన్ను ఎలా నడిపించారు, మా నాయనమ్మ గారి జీవితం, అది ఒక సాక్ష్యంగా అందరికీ చెప్పాను. ఒక అన్య కుటుంబంలో నుంచి, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ బ్రాహ్మిన్సే, నేను కూడా బ్రాహ్మిన్స్ అనగానే వాళ్ళు అట్లా ఆలకిచ్చి సాక్ష్యం అంతా విని వాళ్ళ తర్వాత కూడా ఈ సాక్ష్యం బాగుందయ్యా అని ఏదో గొప్ప కోసం కాదు, కానీ నా అనుభవాన్ని అక్కడ పంచుకున్నాను, వాళ్ళ అనుభవాన్ని నేను నేర్చుకుని వచ్చాను. అక్కడ ఆ ప్రాంతాల్లో అన్నయ్య వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేయించుకోమని ప్రార్థన చేయమన్నారు. మన దగ్గర ఎట్లా ప్రార్థన చేసుకోవడానికి వస్తారో అట్లా జనాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ విశ్వాసం చెప్తున్నాను నేను. ఒక ఆమె 2 లీటర్ల థమ్సప్ బాటిల్లో నీళ్ళ బాటిల్, వాటర్ బాటిల్ ఇట్లా చేతికి ఇస్తుంది. వాక్యం చెప్పొచ్చాయి కదా, అయ్యగారికి మంచినీళ్ళు ఇస్తుందేమో అనుకున్నా. కాదు, మనం నూనె ప్రార్థనను ఎలా ప్రార్థన చేయించుకుంటామో అట్లా వాళ్ళు 2 లీటర్ల థమ్సప్ బాటిల్, పెప్సీ బాటిల్ తెచ్చి ఆ నీళ్లు ప్రార్థన చేయించుకుంటున్నారండి. వాళ్ళ విశ్వాసం గొప్పది. ఎందుకు అని ఒకళ్ళని అడిగితే వాళ్ళు మాట్లాడేది నాకు అర్థమవుతుంది, నేను మాట్లాడతాం రాదు. వాళ్ళు ఏంటంటే ఏదైనా శోధన వచ్చినప్పుడు ఆ నీళ్లు చల్లుకోవటం, మన ప్రార్థనను ఎట్లా మనం వేసుకుంటామో అట్లా ఆ నీళ్లు తాగటం, అట్లా వాళ్ళు విశ్వాసంగా ఆ నీళ్లనే వాళ్ళు ప్రార్థన చేసుకుని అంత విశ్వాసంలో సాగుతున్నారండి. ఇంకో విషయం ఏంటంటే, మనం పాట పాడుతున్నా ఏది చేస్తున్నా భాష ముఖ్యం కాదు, కానీ మనం ఎంత ఆత్మతో నింపబడ్డామో వాళ్ళు చూసి అదే ఆత్మతో వాళ్ళు నింపబడి ఆరాధన చేస్తున్నారండి. మన భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష మనకు రాదు, కానీ నేను ఆ అనుభవాన్ని కూడా నేను అక్కడ నేర్చుకున్నాను. ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలండి. ఈ రోజున అనేక చోట్లకి మనం ఒక ప్రార్థన అంటే పాంప్లెట్లు, పోస్టర్లు వేస్తాం. అసలు అక్కడ పాంప్లెట్, పోస్టర్ అనేది ఎక్కడా కనపడలేదండి. మనం మందిరం అంటే ఘనంగా కూడిక పెట్టుకుంటాం, ఘనంగా భోజనాలు పెట్టుకుంటాం. అన్న లోపల వాక్యం చెప్తుంటే సంఘ పెద్దలు ఒక 10 మంది గేటు దగ్గర గేట్ వేసుకుని చుట్టూ నిలబడ్డారు. తర్వాత శ్యామానని అడిగా, ఎందుకు ఏంటి అంటే, కర్రలు వేసుకుని వచ్చేస్తారు వాళ్ళు లేకపోతే అన్నారు. అంత భయానకమైన పరిస్థితిలో వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు, దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. మనం ఎట్లా మిషనరీ కాన్ఫరెన్స్ ఇప్పుడు పెట్టుకున్నామో అట్లా వాళ్ళు ప్రతి నెల సేవకులందరూ కూడుకొని పెట్టుకుంటారంట. మనం తలుపు తీసి పెట్టుకున్నాం, వాళ్ళందరూ తలుపు వేసుకుని బయట ఒక పెద్ద కుక్కను కట్టేసుకుని, మరి వాళ్ళు వస్తే ఆ కుక్క మరుగుతుంది. కుక్క ఎందుకు అనుకున్నాం, తర్వాత నాకు అర్థమైంది కుక్క ఉండాల్సిందే, అక్కడ పెద్ద కుక్క ఉంది అక్కడ.
ఎందుకుందో అని తర్వాత నా ఆలోచించిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఎందుక ఆ గేట్ దగ్గర ఆ పెద్ద కుక్కను తీసుకెళ్ళి కట్టేశారు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆయన ఒక మిలిటరీ ఆఫీసరు, 4 లక్షల జీతం వదిలేసి దేవుని సేవ కోసం వచ్చేసి అక్కడ సేవ మొదలుపెట్టారండి. ఎక్కడంటే భయంకరమైన ఆర్ఎస్ఎస్ వాళ్ళు మందిరం పునాది వేస్తే అక్కడికి జెండాలు తీసుకొచ్చి పాతేశారు, జెండాలు పెట్టారు. అయినా కానీ ఆయన ఎక్కడ వెనుతిరగల అదే ధైర్యంగా ఉన్నాడు, నిబ్బరంగా ఉన్నాడు, దేవుని సేవ చేశారు. స్లాబ్ వేసే విషయంలో ఎన్ని ఆటంకాలు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో. వాళ్ళ పిల్లవాడు 8వ తరగతి చదివే బాబు చదువుకోవటానికి స్కూల్కి వెళ్తుంటే బ్లేడ్ పెట్టి మనం దెబ్బకాయని కనుక కోస్తే దెబ్బకాయ ఎలా పగిలిపోద్దో అట్లా శరీరం అంతా కూడా పగిలిపోయింది. అట్లా బ్లేడుతో దాడి చేసినా కానీ నమ్మకంగా ఆ దైవజనుడు అక్కడ బలమైన సేవ చేశాడండి. గొప్ప బిల్డింగ్ కట్టాడండి, గొప్ప సేవ జరుగుతుంది. ఆశ్చర్యం చెప్పనా, నేను దీనంతటికి కూడా ఆశ్చర్యపడలేదు. కానీ అంత గొప్ప సేవ చేసే దైవజనుడు మాకు కాఫీ ఇచ్చాడండి, మాకు పక్కలు వేసాడండి. మేము పడుకున్న తర్వాత అయ్యా మేము తీసుకుంటామంటే ఆయనే పక్క దుప్పట్లు మడత పెట్టాడండి. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. నిజంగా అంత తగ్గింపుతో వాళ్ళు అక్కడ సేవ చేస్తున్నారు కనుక అంత బలంగా దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడని నేను చూశాను. నిజంగా ఈ మిషనరీ అనుభవాల్లో నేను ఎన్నో నేర్చుకున్నాను. నేపాల్ వెళ్ళిన దగ్గర, నేపాల్లో అసలుకి నేపాల్ వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది మనమే గొప్ప ఏమో అనిపించింది. ఎందుకంటే అక్కడంతా విచ్చలవిడతనం, వ్యభిచారం. మనం థమ్సప్ బాటిల్ మన కూల్ డ్రింక్ షాపులు ఎలా అమ్ముతారో అట్లా మందు బాటిల్ రోడ్డు మీద పెట్టి ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వేసింది. ప్రతి చిన్న పిల్లలు మందు బాటలు పట్టుకుని కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. దేవా మా దేశాన్ని ఎంతగా ఆశీర్వదించావు అని అనుకున్నాను. ఇట్లా కొన్ని ప్రాంతాలలో సేవకు అనుకూలంగా లేవు, కొన్ని ప్రాంతాలలో సేవ కరువైపోయింది. ఈ రోజున కొన్ని మందిరాలు చూసాం, కొన్ని మందిరాలు అయ్యా ఈ మందిరంలో వాక్యం చెప్పేవాళ్ళు లేరు, కానీ విశ్వాసులు ఉన్నారు. వెళ్ళి కూర్చుని వాళ్ళే ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు. ఎవరైనా మీరు మిషనరీలుగా తయారు చేసి పంపించండి అని దైవజనులతో చెప్తున్నప్పుడు ఎంతో బాధ వేసింది, భారం వేసింది. ఈ రోజున చాలామంది మనం ఇక్కడిక్కడే మందిరం పక్కనే మందిరం, మందిరం వెనకే మందిరం, వీధిలో ఒక మందిరం, ఇంకో వీధిలో ఒక మందిరం, మన భారం కలిగి మనం చేస్తున్నాం. కానీ ఈ రోజున అక్కడ ఎంతో సేవ కొరతగా ఉంది. విశ్వాసులు ఉన్నారు, దేవుడు మాట చెప్తే ఆసక్తి కలిగి వినే జనం ఉన్నారు, కానీ చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు ఏమంటారంటే అయ్యా మాకు ఆస్తులు ఇవ్వద్దు, మాకు డబ్బు పంపించవద్దు, మాకు మీరు ఏమీ అవసరం లేదు అయ్యా, మీరు మా కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఎల్లంగానే అన్నయ్య డైరీ పెన్ను పట్టుకుని ఎందుకు వీళ్ళు రాసుకుంటున్నారు అనుకున్నాను. తర్వాత వచ్చిన తర్వాత అన్నయ్య ఇదిగో ఈ సంఘాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయాలి, ఈ సంఘం నీకు అప్పగించా, ఈ సంఘం నువ్వు దత్తత తీసుకున్నావు అంటే, దత్తత తీసుకుంటాం అంటే వాళ్ళ పిల్లల్ని మనం పెంచడం కాదు, వాళ్ళ కోసం నిత్యము మనం ప్రార్థన చేయటం, వాళ్ళ కోసం నిత్యము మనం చేతులు ఎత్తడం, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టడం అని ఒక్కొక్క సంఘాన్ని మాకు కేటాయించినప్పుడు అట్లాగే చేతులు ఎత్తుతాం. ఒకటే ఆశ అండి, చచ్చేంత వరకు మనం మిషనరీకి వెళ్ళకపోయినా ఒక 10 మంది 20 మందినైనా కానీ మనం మిషనరీలుగా తయారు చేసి పంపించాలి. అక్కడ ఎంతో గొప్ప సేవ ఉంది. అక్కడ మనకి వాళ్ళు వెళ్ళాలి. కానీ నిజంగా నాకు ఆశ్చర్యం వేసిందంటే, మా మందిరంలో చెప్పాను, అక్కడ ఆరాధన జరుగుతుంటే మూటలు ఎత్తుకొస్తున్నారు. ఏంట్రా బాబు వీళ్ళు మూటలు ఎత్తుకొస్తున్నారు అనుకున్న. గోధుమలు తీసుకొచ్చి పోసేస్తున్నారు, బంగాళదుంపలు పెడుతున్నారు, ఉల్లిపాయలు పెడుతున్నారు. వాళ్ళ విశ్వాసం అసలుకి ఎప్పుడూ అయ్యగారు చెప్పుంటారు దశమ భాగం గురించి, దేవునికి మనం చేసే దాంట్లో ఇవ్వాలని ఎప్పుడో చెప్పుంటారు. ఒక్క మాట చెప్తే చాలండి, చచ్చేంత వరకు ఆ మాట పట్టుకునే ఉంటున్నారు వాళ్ళు. అసలు గోధుమలు తీసుకొచ్చి పోసేస్తున్నారు. ఆ స్టేజీ మొత్తం నిండిపోయిందండి. నాకు ఆశ్చర్యం వేసింది. చిన్న అనాథ పిల్లలకి వాళ్ళు భోజనం పెడుతున్నారు. మిషనరీలుగా మేము వెళ్ళినప్పుడు కడుపార పెడుతున్నారు. వీళ్ళకి డబ్బు ఎక్కడదే, పైనుంచి వస్తుందా? పైనుంచి రాదు, కింద నుంచి రాదు. డబ్బు ఇచ్చేది ఎవరంటే సంఘస్థులు ఇస్తున్నారు, విశ్వాసులు ఇస్తున్నారు. వాళ్ళు బియ్యం ఇస్తున్నారు, గోధుమలు ఇస్తున్నారు, ఉల్లిపాయలు ఇస్తున్నారు, బంగాళదుంపలు ఇస్తున్నారు, దుంపలు ఇస్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళు అనాథ పిల్లలకి వండి పెడుతున్నారండి. ఇట్లా మేము మిషనరీలుగా పాస్టర్లుగా మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు వండి పెడుతున్నారండి. మేము అక్కడికి వెళ్ళి మేమేమి లక్షలు పోయలేదు, ఏమి చేయలేదు. నేను చేసింది ఒకటేనండి, నా పిల్లోడికి పుట్టినరోజు చేస్తే ఒక 20,000 ఖర్చు అవుద్ది. ఆ 20,000 పెట్టి నేను కూటం పెట్టాను అనుకో, అయ్యగారు వచ్చి వాక్యం చెప్తారు, అయ్యా చారి భోజనం బాగా పెట్టామని నలుగురు చెప్పి వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఒరిగేది ఏముండదు. కానీ నేను ఆ 20,000 ఖర్చు పెట్టుకుని మిషనరీకి వెళ్ళాను, అక్కడ సేవ చూశాను. నేను సేవలో ఎంతో బలపడ్డాను. ఆ సాక్ష్యం నా సంఘానికి చెప్పాను. ఆ సాక్ష్యం నా సంఘానికి కూడా ఎంతో ఉపయోగపడింది. ఈరోజు ఒక దైవజనుడిగా నేను చెప్పేది ఏంటంటే, చిన్నవాడినైనా కానీ మీరు రానున్న దినాల్లో మీరందరూ కూడా మాతో కలిసే కాదు, తెలిసిన వాళ్ళు సంప్రదించండి. అయ్యా మేము ఎట్లా వెళ్ళాలనుకుంటున్నాం మిషనరీకి అంటే, అన్న సలహా ఇస్తారు, తెలిసిన వాళ్ళు ఇస్తాం. అయ్యా ఇట్లా వెళ్ళండి, పలానా ఆయన ఉన్నారు, ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, మీరు వెళ్ళండి, అక్కడ సేవ చూడండి, పరిచర్య చూడండి. వచ్చి మీరు అక్కడికి వెళ్ళి మిమ్మల్ని సేవ చేయమంటలేదు, కానీ ఇక్కడికి వచ్చి కొంతమందిని మీరు తయారు చేయగలిగితే, అట్లా మిషనరీలుగా చేయగలిగితే, ఇక్కడ మనం ఒక పెద్ద సంఘం కట్టి 100 మందిని దేవుళ్ళలోకి
నడిపించినట్లే అక్కడికి ఒక మిషనరీని పంపిస్తే ఈరోజు మనం ఇక్కడ ఒక పెద్ద సంఘం కట్టి 100 మందిని మనం తయారు చేయాలి అని ఒకవేళ ఆశనీయకుంటే ఇద్దరు, ఒక కుటుంబం, ఒక భార్య భర్తని పిల్లని మీరు మిషనరీగా పంపించగలిగితే ఈరోజు పరలోక రాజ్యంలో దేవుడు నిలబెట్టినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ముందు 1000 మంది నుంచి ఉంటారు, ఆ మిషనరీ ఆయన వెనక 1000 మంది నుంచి ఉంటారు, ఆయన ముందు మనం ఉంటాం. ఆయన ముందు మనం ఎందుకున్నాం? ఈ స్త్రీలందరూ నేను ఎక్కడ రక్షించుకున్నారా అని ఒక్కసారి మనం ఆలకిస్తే, ఇదిగో ఆ రోజు నేను మిషనరీకి ఒక కుటుంబాన్ని పంపించా, ఆ కుటుంబం ఇంతమందిని రక్షించింది, నా వెనక ఇంతమంది నుంచి ఉన్నారు. ఈరోజు అలాగా మనం మారగలగాలి అంటే మనం ఒక ఆలోచనతో మిషనరీగా అనేక మందిని తయారు చేసి మన సంఘంలో ఎవరిని బిడ్డలే కానీ సేవ చేయాలని ఆశ ఉన్నవాళ్ళు సేవ చేద్దు కనరా నీకు పక్క వీధిలో మందిని కడతా అనే బదులు మనం ఏం చేయాలంటే, అరే నువ్వు మిషనరీకి వెళ్తావా, సేవ చేయాలని ఉందా, చచ్చేంతవరకు దేవునిలో ఉండాలని ఉందా అని ఆశ కనుక ఆయనకు ఉంటే ఇట్లా మిషనరీ కాన్ఫరెన్స్కి పంపించండి, మిషనరీ అనుభవాలు నేర్పించండి. భారమైనా కానీ వాళ్ళని మన ఖర్చులు పెట్టుకునైనా పంపిద్దాం. ఈరోజు మిషనరీ అంటే వాళ్ళేదో మనకు టికెట్ లేరు, వాళ్ళేదో మనకు చేయరు. నిజంగా ఫ్లైట్లోకి వెళ్ళటానికి కారణం నేనే అడిగా అన్న ట్రైన్లో వద్దులే అన్న అంటే అన్నయ్య వాళ్ళు ఎప్పుడు ట్రైన్లే. ఎందుకంటే ఏ దైవజనుడికి భారం పెట్టరు, ఎవరికి భారం పెట్టరు. ట్రైన్లో వెళ్ళిపోదాం లేదా బస్సులో వెళ్ళిపోదాం అన్న, మనం ఒకరోజు ముందు వెళ్తే ఇట్లా చేయగలం కదా అని అనుకున్నప్పుడు 6 మాట్లాడుకుని ఆ ఫ్లైట్ టికెట్ వేసుకుని ఆ రోజు అక్కడికి వెళ్ళి పాట్నా నుంచి వెంటనే నేపాల్ వెళ్ళడానికి, అంటే మేము ఆ ఫ్లైట్లో వెళ్ళటం ద్వారా ఒక 2-3 రోజులు కలిసి వచ్చింది ప్రయాణం. ఆ 2-3 రోజులు కూడా దేవుని పని చేయడానికి కృప చూపించారు. ఆ ట్రైన్లో ఉండి ఒకవేళ మేము పడుకుంటామో దేవుని మాటలు చెప్పుకుంటామో మాకు మేము మాట్లాడుకుంటాం, అట్లా కాకుండా అలా ముందుగా వెళ్ళి ఒక 3 రోజులు కూడా అక్కడ గడపడానికి దేవుడు కృప చూపించారు. ఈ మిషనరీ అనుభవాల్లో నేను ఎంతో నేర్చుకున్నాను. ఈ 7 సంవత్సరాల సేవలో సేవకులతో పాటు నేను ఎంత నేర్చుకున్నానో అంతకంతకు ఈ 2 మిషనరీలు నేను నేర్చుకున్నాను. అట్లాగే వచ్చిన తర్వాత నేను ఎక్కువ అయ్యగారితో పంచుకుంటాను, ప్రకాష్ అయ్యగారితో పంచుకుంటాను. అయ్యా మన విశ్వాసులను కూడా సేవకులను కూడా చింతపల్లి ఆ ఏరియా మొదటిగా మనం తీసుకెళ్దాం, అక్కడ ఒక అవగాహన చేద్దాం, ఒక 5 రోజులు అక్కడ గడుపుదాం, కొండ మీద ప్రసంగాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎలా ప్రసంగాలు ఉంటాయి అని అన్నప్పుడు నేను అన్నతో చెప్పాను. అన్నయ్య అన్నారు, అయ్యా మీరు ఎంతమంది వెళ్తారో మీరు వెళ్ళండి, అక్కడ ఏ ఏర్పాట్లు కావాలి ఏం కావాలి నేను చెప్తాను, మీరు ఏ ప్రాంతం వెళ్ళాలి, మేము వెళ్ళొచ్చిన ప్రాంతాలు చెప్తాను. ఎందుకు వెళ్ళొచ్చిన ప్రాంతాలు మనమే కొత్తగా వెళ్ళాలిగా అని మనం అక్కడ ఎలా ఉంది ఏంటన్నది ఒకళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత మనం వెళ్తే మనకి తెలుస్తుంది. మనం కొత్తగా వెళ్ళామనుకో అక్కడ ఏమున్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎవరు ఆటంకపరుస్తారు మనకు తెలియదు. అందుకే మీరు వెళ్ళొచ్చిన ప్రాంతాలు ఏవో మాకు చెప్పండి అంటే అన్నయ్య మాకు తెలియపరిచారు. రానున్న నెలల్లో సెలవుల్లో పిల్లలు తీసుకుని వెళ్ళాలని కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న దైవజనులకు నేను చెప్పేది ఏంటంటే, మిషనరీలో ఒక గొప్ప అనుభవం ఉంది, గొప్ప సేవ అనుభవం ఉంది. మీరు ఆ మిషనరీలో మీరు వెళ్ళాలి, మీరు నేర్చుకోవాలి. మొదటిగా వారిని బట్టి మీరు చేతులు ఎత్తాలి, అనేక మందిని మీరు మిషనరీలుగా పంపించాలని నేను పొందిన అనుభవాన్ని మరొకసారి మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను. మీ అందరికీ నా నిండు వందనాలు.